ఓం నమ శివాయ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 48వ శ్లోకాన్ని చివరి వరకు వినండి. నిష్క్రోధ క్రోధశమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. శ్లోకం యొక్క అర్థం: నిష్క్రోధ అంటే కోపం లేనిది, ఆమె ఎప్పటికీ శాంతస్వరూపిణి, ఎవరిపైన ఆగ్రహాన్ని చూపదు. ఆమె తత్వం శాంతం మాత్రమే, జ్వాల కాదు. క్రోధశమని కోపాన్ని శాంతపరిచేది. భక్తుని హృదయంలోని ఆగ్రహం, ఆవేశం ఆమె ధ్యానంతో కరిగిపోతుందన్నమాట. నిర్లోభ లోభం లేనటువంటిది, ఎటువంటి ఆశలు దాహము లేనిది, ఆమె సంపూర్ణురాలు. అందుకే కోరిక అనే భావం కూడా ఉండదు. లోభనాశిని, ఆమె భక్తిలో ఉండేవారు దాహం ఆశల నుండి విముక్తి పొందుతారు. నిస్సంశయ అంటే ఎటువంటి సంశయం, అవిశ్వాసం, అనుమానం లేనటువంటిది. ఆమె సత్యస్వరూపిణి, ఎటువంటి అనుమానం సందేహం లేనటువంటి తత్వం ఆమెది. సంశయగ్ని, ఆమె జ్ఞానాన్ని ప్రసాదించి భక్తుడి మనసులో ఉన్నటువంటి సందేహాలను తొలగిస్తుంది. నిర్భవ, పుట్టుకలేని ఆది అంతము లేనటువంటి తత్వం ఆమెది. ఆమె జనన మరణాలకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపిణి. భవనాశిని అంటే జనన మరణ చక్రాన్ని నశింపజేసేది. ఆమె కటాక్షం కలిగితే మనిషి పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందుతాడు. ఆమె కోపరహితురాలు, కోపాన్ని శాంతపరచేది. లోభరహితురాలు, లోభాన్ని తొలగించేది. ఆమెకు ఎటువంటి సందేహం లేదు, సందేహాలను తొలగిస్తుంది. ఆమెకు పుట్టుక లేదు, ఆమె జనన మరణ చక్రాన్ని నిర్మూలిస్తుంది. ఆమె తత్వం శాంతం, సంపూర్ణం, నిత్య జ్ఞాన రూపం. అదే భవనాశిని దేవి, మోక్షప్రదాయిని. ఈ శ్లోకం మనసును లోపల నుండి శాంతపరుస్తుంది. ఎందుకంటే ఇది మనం ఎదుర్కొనే 4 ప్రధాన శత్రువులను నాశనం చేస్తుంది. మనలో ఉన్నటువంటి 4 ప్రధాన శత్రువులేంటో తెలుసా? అవేంటంటే కోపం, లోభం, సందేహం, పునర్జన్మ భయం అన్నమాట. ఈ శ్లోకం మీ అందరికి అర్థమైందా? ఒకవేళ అర్థమైనట్లయితే వెంటనే నా యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం యొక్క అర్థాల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.